సార్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా క్రాఫ్ట్ మెయిన్‌గా ఈ క్రాఫ్ట్‌లో సో, చాలామంది వర్కర్స్ స్కేర్సిటీ అనేది కూడా వచ్చింది. ప్రెజెంట్ ఉంది. హ్మ్. హ్మ్. వాల్యూమ్ అనేది కూడా చాలా ఉన్నా కానీ వాక్యూమ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్న. ఎందుకు ఇలా తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటంటారు? తగ్గిపోవడానికి రీజన్ అంటే మనకు యాక్చువల్‌గా కోవిడ్ ముందుకి, కోవిడ్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందండి. యాహ్! ఈవెన్ కాస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. హుహు. ఈవెన్ లొకేషన్స్ ఒక 10,000 పెట్టండి కోవిడ్‌కి ముందు. హ్మ్. ఇప్పుడు మినిమమ్ 50,000 ఉంది. ఒక నార్మల్ లొకేషన్‌లో షూట్ చేయాలంటే ఒక 50,000 పైనే ఉందండి. 50 హుహు. నుంచి 1,00,000, 2,00,000 ఇలా ఉన్నాయి లొకేషన్స్. అక్కడ కాస్ట్ పెరిగిపోయిందండి. హ్మ్. రకరకాల కాస్ట్ అనేది పెరిగిందండి. ప్రొడ్యూసర్‌కి బర్డెన్ అనేది ఉంది. ఓకే. కాకపోతే కోవిడ్ తర్వాత మనకి సడెన్‌గా ఓటీటీ రావడం, అంటే ప్రాజెక్ట్‌లు ఎక్కువైపోయాయి. ఓకే. ప్రాజెక్ట్స్ ఎక్కువైపోవడం. ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. హ్మ్. కోవిడ్‌కి ముందు ఇన్ని ప్రాజెక్ట్‌లు లేవు. అంటే ఓటీటీ లేదు కాబట్టి ఓన్లీ థియేటర్ మూవీస్ మాత్రమే ఉండేటియి. ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో మన మూవీ మేకింగ్ అనేది పెరిగింది. పెరిగిన తర్వాత ఏంటంటే అప్పుడు షార్టేజ్ వచ్చారన్నమాట. హ్మ్.